జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరిపై ఫైర్ అయ్యారు. విజయవాడ వెస్ట్ లో ప్రచారం చేసిన జనసేనాని పురంధేశ్వరి ఒక పార్టీ నుంచి వాళ్ళ అబ్బాయి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు. దీన్ని బట్టే బీజేపీ వైసీపీ మధ్య ఒప్పందం ఉందని అర్థం చేసుకోవచ్చన్నారు. దగ్గుపాటి పురంధేశ్వరి గారేమో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు. దగ్గుపాటి పురంధేశ్వరి గారి అబ్బాయి ఏమో వైసీపీ నుంచి పరుచూరు నుంచి పోటీ చేస్తారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలియట్లా భారతీయ జనతా పార్టీ వైసీపీ ఒకటని చెప్పి ఒక ఆదర్శంగా ఒక ఇంటిలో ఒక తల్లి కొడుకు రెండు పార్టీలు సమానంగా ఉన్నారంటే ఏమర్థం చేస్తున్నాం? ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి టీఆర్ఎస్తో సంబంధం లేదనుకుంటే మరి మీరు తెలంగాణ పార్టీ అయ్యుండి మీరు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడప్పుడు పవన్ ను కూడా ఆశ్చర్యపరుస్తారు. విజయవాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. పవన్ ప్రసంగిస్తూ ఉండగా సెక్యూరిటీని దాటుకొని వచ్చి ఠక్కున కాళ్లు పట్టుకున్నాడు. సెక్యూరిటీ ఆ అభిమానిని విడిపించే ప్రయత్నం చేసినా పవన్ కాళ్లను వదిలిపెట్టలేదు. అభిమాని చేష్టలతో ముందు పవన్ షాక్ తిన్నా తరువాత తేరుకొని నవ్వుకున్నారు.